మేము ఈ స్పీడ్‌కి అవన శుద్ధి అనేది ఎక్కించాము. ఈల్డింగ్ బా వస్తుందన్న. ఈల్డింగ్ బాగా వస్తుంది. భూమి గొల్లొచ్చింది. భూమి వచ్చింది. ఊళ్ళో అందరే 2 టన్నులు, 2 టన్నులన్నర అవుతున్నా మాది ఉమ్. నేను 5 టన్నులు అయిద్దనుకుంటున్నా. ఈ రసాయన ఎరువులు తగ్గించినావా మొత్తం వేసి తగ్గించినావా? తగ్గించాను. చాలా తగ్గించినావు. చిన్న ప్యాకెటే కదా, ఆ! పెద్ద పెద్ద యూరియా అంటే మామూలు రైతులు ఏమనుకుంటుంటే పెద్ద బస్తాలు వేసినా కూడా మాకు రిజల్ట్ రాదు, ఇది వేస్తే వస్తుందా అని డౌట్. వస్తదన్న. వస్తది. కంపల్సరీ రైతుకి 100% వస్తదన్న. 100% నేను ఏసే ప్రతి పంటలో ఇది వాడతాను. ఇది వాడుతున్నారు. ఖర్చులు తగ్గించుకుంటున్నావా మరి? తగ్గుతున్నాయి. తగ్గుతున్నది. ఖర్చులు తగ్గుతున్నాయి, దిగుబడి కూడా నీకు దిగుబడి కూడా బాగుందన్న. పక్క రైతుకు 2-3 టన్నులు వస్తాయి మొక్కజొన్న, అవును. మనకు 3.5 4 దాకా వస్తుంది. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కోటపాడు గ్రామం, తాట్రాయం మండలము, అంటే ఓల్డ్ కృష్ణా జిల్లా, ప్రస్తుతానికైతే ఏలూరు జిల్లా అండి. రైతు మహేష్ మొత్తము 7.5 ఎకరాలకు అవన శుద్ధి వాడడం వల్ల, ఇది సీడ్ అండి, సీడ్ రకం మొక్కజొన్న వేసినాడు. అసలు ఏ విధంగా తీసినాడు, ఏ విధంగా లాభం పొందింది, అసలు మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం అండి. మోదిమూడి మహేష్ నా పేరు. కోటపాడు మాది. మేము ఈ స్పీడ్‌కి అవన శుద్ధి అనేది ఎక్కించాము. ఎకరానికి 2 ఎకరాలకి ప్యాకెట్ చొప్పున ఎక్కించాము. ఊళ్ళో అందరే 2 టన్నులు, 2 టన్నులన్నర అవుతున్నా మాది 3.5, 3.5 అట్లా వచ్చాయి. దిగుబడి అయితే బాగుంది. మొత్తం ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలన్నర అన్న. 7 ఎకరాలన్నర మొక్కజొన్న, సీడ్ రకం మొక్కజొన్న. సీడేనన్న మొత్తం. అంటే మామూలు సాగు, సీడ్ సార్, రెండు సాగు విధానం ఒకటేనా? విధానం ఒకటే. విధానం ఒకటే. కాకపోతే ఏంటంటే దీనికి వెన్నుతీత ఇవి ఉంటాయి, అవి అట్లాంటివి ఉండవు. అట్లాంటివి ఉండడం. ఏమైనా పుప్పొడి ఇట్లా చేయడం ఉంటుందా దీనికి? క్రాసింగ్. క్రాసింగ్. ఈ పోతులు ఉన్నాయి కదన్న, ఆ పోతులు నరికేస్తారు హార్వెస్టింగ్. ఇది అవన శుద్ధి డ్రిప్ ద్వారా ఎక్కించినావు. డ్రిప్ ద్వారా రెండు ఎకరాలకు ఒక ప్యాకెట్. అవును. ఏ వయసులో ఎక్కించినావు? వెన్ని తీసాక చంక పీసులు బయటకు వచ్చేటప్పుడు ఎక్కించాను. అట్లా ఒకసారి ఎక్కించినావు. అవును. ఓకే, మళ్ళీ బలం కట్టలు ఏమైనా తగ్గించినావా? తగ్గించాను. ఎన్ని కానీ అట్లాంటివి ఏమీ వేయలేదు. ఇంత ముందుకైతే ఇంతకు ముందు అమోనియా, యూరియా వేసాను. ఇంకా తర్వాత ఏమీ వేయట్లేదు. రసాయన ఎరువులు తగ్గించినావా? మొత్తం వేసి తగ్గించాను. చాలా తగ్గించినావు. ఓకే, ఇది వేయడం వల్ల భూమి ఎట్లా మారింది, నువ్వు ఎట్లా కనిపెట్టినావు ఇది బాగా వస్తుందని? ఈల్డింగ్ బాగా వస్తుందన్న. ఈల్డింగ్ బాగా వస్తుంది. భూమి గొల్లొచ్చింది. భూమి గొల్ల వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు 4 టన్నులు అన్నావు కదా ఎకరానికి, 3.5 4 టన్నులు. టన్ను ఎంత ఉంటది? 43,000 అన్న. సీడ్ రకం అయితే టన్ను 43,000. వాళ్ళే అంటే బైబ్యాక్ ఒప్పందమా మామూలుగా మనకి సబ్ ఆర్గనైజర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళ ద్వారాగా మనకి విత్తనాలు ఇస్తారు. ఓకే, వాళ్ళే చూసుకుంటారు. ఇది ఏ పంటలకు ఇచ్చినావు? నేను ఆనపకి, కాకర, సొర, ఇదే పొగాకు కూడా ఇచ్చినావు. మిర్చికి కూడా ఇచ్చాను, మొక్కజొన్న కూడా ఇచ్చాను. అది బాగుందని చెప్పి. బాగుంది. గత ఇయర్ ఇందులో ఏం వేసినావు? మొక్కజొన్న వేసినావా? అది సీడ్ రకం పెట్టినావా? మామూలు స్పీడ్ రకమే అన్న. అది కూడా. ఓకే, అది బాగా వచ్చింది. అది బాగా అయిందన్న. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు? నేను 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 3 సంవత్సరాల నుంచి అవన శుద్ధి వాడుతున్నావు. ఇది ఏ టైంలో ఇచ్చినావు? అంటే మొక్క పెట్టినాక ఎన్ని రోజులకు? అంటే నువ్వు సీడ్ అన్నావు కదా, అది ఎన్ని రోజులకు? హీల్డింగ్ అన్న మనం ఎన్ని తీసిన తర్వాత ఈ చంక పీస్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఆ బయటకు వచ్చినప్పుడు మనం డ్రిప్ ద్వారా నీళ్ళతో పాటు ఇచ్చేస్తాం. అంటే ఎట్లా ఇచ్చినావు డ్రిప్? డ్రమ్ లో కలుపుకొని దాంట్లో పంపులతో ఎక్కించేయచ్చు అన్న. పంపులతో ఎక్కించుకోవచ్చు. కరిగిపోతుంది నీళ్ళ? కరిగిపోద్ది. కొంత రైతులు కరిగిపోతుంది కరిగిపోద్ది. మంచిగా కరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తుంది దిగుబడి? ఇది ఇంకా 20 days లో వచ్చేస్తుంది. 20 days లో వచ్చేస్తుందా? ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఇప్పుడు? ఇది అన్న నేను 5 టన్నులు ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది ఎకరం, అవతల పక్కన ఒక 1/2 ఎకరం ఉంది. ఎకరన్నారా? 5 టన్నులు వచ్చేద్దాం. 5 టన్నులు వచ్చేసింది. పెట్టుబడి ఎంత అవుతుంది? 50,000 60,000 అవుతుంది. ఎకరానికి వచ్చేసి మొత్తం 5 టన్నులు వస్తుంది. అంటే నిన్ను చూసి ఎవరైనా రైతులు వాడిరా? వాడిరా? ఇచ్చిన రైతులు ఇచ్చాను. ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ ఎట్లా ఉందంట? రిజల్ట్ బాగుందన్న. ఓకే, 7.5 ఇప్పుడు 20 ఎకరం కదా, కనుమ 5 ఎకరాలు 6 ఎకరాలు ఎక్కడ ఉంది? ఇదే అన్న పక్కన హీల్డింగ్ అయిపోయింది. హార్వెస్టింగ్ చేసినావా? అయిపోయింది. ఎన్ని ఎకరాలు చేసినావు? అది ఎకరం 20 సెంట్లు 4 టన్నులు అయిందన్న. ఎకరం 20 సెంట్లు, ఇది 4 టన్నులు అయింది. అది తీసేసినావు ఆల్రెడీ? తీసేసాను. ఓకే, 4.5 అయింది. అది కూడా అంతే రేట్ కమ్మినావు? అంతే రేట్ అన్న. ఓకే, ఇది నెక్స్ట్ అంటే ఇది చిన్న ప్యాకెటే కదా, పెద్ద పెద్ద యూరియా అంటే మామూలు రైతులు ఏమనుకుంటుంటే పెద్ద బస్తాలు వేసినా కూడా మాకు రిజల్ట్ రాదు, ఇది వేస్తే వస్తుందా అని డౌట్. వస్తుందన్న. కంపల్సరీ రైతుకి 100% వస్తుంది. 100%. అంటే నువ్వు ఫస్ట్ దేని మీద రిజల్ట్ చూసి దీన్ని వాడి? నేను సొర మీద చూసాను అన్న. సొర మీద చూసినావు? సొర మీద సొర తోట అయిపోవచ్చింది, ఇంకా కాయలు కాయట్లేదు అని చెప్పేసి మామూలుగా మందులు కొడదామని తిరుగుతుంటే ఒక అతను చెప్పాడు అవన శుద్ధి ఎట్లా ఎక్కించండి అని చెప్పేసి తీసుకొచ్చి నేను అప్పుడు అమోనియాలో కలిపి వేసాను అన్న. రిజల్ట్ అప్పటికప్పుడు తోట కూడా లేత తోట అయిపోయింది, ఆనొచ్చింది, కాపు కాసింది, బాగుందన్న. బాగా అనిపించింది. అప్పటి నుంచి నేను ఇంకా మొక్కజొన్నకి, కాకర,
నేను వేసే ప్రతి పంటలో ఇది వాడతాను. ఇది వాడుతున్నారు. ఖర్చులు తగ్గించుకుంటున్నావా మరి? తగ్గుతున్నాయి. ఖర్చులు తగ్గుతున్నాయి, దిగుబడి కూడా నీకు బాగుందన్న. పక్క రైతుకు 2-3 టన్నులు వస్తాయి మొక్కజొన్న, మనకు 3.5 4 దాకా వస్తుంది. మళ్ళీ ప్లస్ నీకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఓకే, చాలు. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి.